అనుమానం అనే పెనుభూతం ఒక పచ్చని సంసారాన్నే బలి తీసుకుంది. నమ్మి వచ్చిన భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. కట్టుకున్న దాని ప్రాణాలు పోతుంటే కాపాడాల్సింది పోయి ఆ రాక్షసుడు తన సెల్ ఫోన్లో వీడియోను తీశాడు. కంటికి రెప్పలా చూసుకున్న కూతురు ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంటే ఆ కఠినాత్ముడు తల్లిదండ్రులకు లైవ్ వీడియో కాల్ చేసి చూపిస్తూ పైశాచిక ఆనందం పొందే ప్రయత్నమే చేశాడు. కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన సమాజాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానం పెనుభూతమై ఎలా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుందో చెప్పడానికి ఈ ఘోరమైన ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. బాగల్కోట జిల్లాకు చెందిన భాగ్యశ్రీకి 23 ఏళ్లు. ఆమెకు ప్రవీణ్ జిగలూరు అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అంతా ప్రశాంతంగానే సాగింది. కొద్ది రోజులకే ప్రవీణ్ మనసులో అనుమానం అనే విత్తనం నాటుకుంది. భార్య భాగ్యశ్రీకి వివాహేతర సంబంధం ఉందంటూ ప్రవీణ్ నిత్యం గొడవలు పడేవాడు. భార్య నడవడికపై నిరంతరం అనుమానం పెంచుకుని ఆమెను మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకి గురి చేసేవాడు. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో భాగ్యశ్రీ భర్తను విడిచిపెట్టి తన పుట్టింట్లోనే ఉంటుంది. కూతురి బాధను చూసి తల్లిదండ్రులు కూడా ఆమెను తమ దగ్గరే ఉంచుకున్నారు. సోమవారం ఉదయం ఈ ఘటనలో ఒక ఊహించని మలుపే తిరిగింది. ప్రవీణ్ నేరుగా తన అత్తారింటికి వెళ్ళాడు. ఇకపై భాగ్యశ్రీని చాలా బాగా చూసుకుంటాను, ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిద్దామని అత్తామామల ముందే నమ్మవలికాడు. భర్త చెప్పిన తీపి మాటలు నమ్మిన భాగ్యశ్రీ తన సంసారం మళ్లీ నిలబడుతుందనే ఆశతో సోమవారం ఉదయమే తిరిగి భర్త ఇంటికి చేరుకుంది. నూతన ఆశలతో అంటే కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు అక్కడ మృత్యువు వేచి ఉందనే విషయం అసలు ఊహించలేకపోయింది. అత్తారింటికి వచ్చిన రోజే సాయంత్రానికి ప్రవీణ్ తన అసలు రాక్షస రూపాన్ని బయటపెట్టాడు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ప్రవీణ్ మళ్లీ పాత గొడవను తవ్వితీశాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భాగ్యశ్రీతో తీవ్ర స్థాయిలోనే ఘర్షణకు దిగాడు. కోపంతో రగిలిపోతూ ఇంట్లోని ఒక కర్రను తీసుకుని భాగ్యశ్రీపై విచక్షణరహితంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఎంతగా కేకలేస్తున్నా కరుణించకుండా తీవ్రంగా కొట్టాడు. దాడి దెబ్బలకు అచేతనంగా పడిపోయిన భార్యను చూసి కూడా అతడి క్రూరత్వానికి కోపం తగ్గలేదు. వెంటనే ఆమెను పడక గదిలోకి ఈడ్చుకెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న ఒక ఆకుపచ్చ రంగు దుప్పటితో ఆమె మెడకు బిగించి ఉరివేసి ఫ్యాన్కి ఏలాడదీశాడు. ఇంతటి దారుణాన్ని కొడిగట్టిన నిందితుడు ప్రవీణ్ అక్కడ ప్రదర్శించిన పైశాచిక ప్రవర్తన ప్రతి ఒక్కరిని కూడా వణికించేలానే ఉంది. భార్య భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతూ ఊపిరి కోసం తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్న సమయంలో అతడు ఆమెను రక్షించే ప్రయత్నం ఏమాత్రం అసలు చేయలేదు. కనీసం అక్కడ ఒక కన్సర్న్ చూపించలేదు. వాడు ఆ కోపం అసలు ఆ టైంలో తగ్గలేదు. పైగా తన చేతిలోని స్మార్ట్ ఫోన్ తీసి ఆ భయంకరమైన దృశ్యాలను రికార్డ్ చేశాడు. ఆమె చివరి క్షణాలు అనుభవిస్తున్న నరకయాతను ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆపై ఆ వీడియో క్లిప్ను తన బంధువులకు స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేసి తన క్రూరత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. అంతటితో ఈ రాక్షసుడి ఆగలేదు. నిందితుడు ప్రవీణ్ నేరుగా భాగ్యశ్రీ తల్లిదండ్రులకు వీడియో కాలే చేశాడు. తమ కళ్ల ముందే తమ కన్న కూతురు ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించాడు ఆ దరిద్రుడు. తమ రక్తం పంచుకుని పుట్టిన కూతురు కళ్ల ముందే ఊపిరాడక చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు అనుభవించిన వేదన ఉంది చూసారా, అది వర్ణనాతీతం. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో వారి పెళ్లి సమయంలో ఇంట్లోని గోడపై రాసిన పేర్లు కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అనురాగంతో రాసుకున్న ఆ పేర్లే ఈరోజు ఒక దారుణ హత్యకు సాక్ష్యంగా నిలవడం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ ఘోరమైన ఘటనపై సమాచారం అందుకున్న బాగల్కోట్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విచక్షణారహిత హత్యకు పాల్పడిన ఆ దరిద్రుడు, ఆ నిందితుడు ప్రవీణ్ జిగలూరును పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని ఆ వీడియోల ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. అనుమానం ఒక మనిషిని ఎంతటి రాక్షసుడిగా మార్చేస్తుందో ఈ ఘటన ఇక్కడ ఇంకొకసారి రుజువు చేస్తోంది. అమాయకురాలైన భాగ్యశ్రీ దారుణ హత్యకు గురైన వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. నిందితుని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తీవ్రంగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు.